అదేంటంటే కశ్మీర్ విషయంలో, ముఖ్యంగా లద్దాఖ్ విషయంలో ఆర్మీ పనితీరు గురించి ఆయన పదే పదే వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. గతంలో కూడా అరుణాచల్ ప్రదేశ్ లోకి చైనా సైన్యం వచ్చింది, మార్పీట్ కర్రే అన్నాడు. అంటే కొడుతున్నారు మన వాళ్ళ మీద, మన సైన్యాన్ని మీద దాడులు చేస్తున్నది చైనా సైన్యం అని అప్పట్లో వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా ఆర్మీ అధికారులు వారించారు, చైనా సైన్యం ఏమాత్రం మా మీద దాడి చేయలేదు, పైపచ్చి మేమే వాళ్ళ మీద రిటాలియేట్ చేస్తున్నాం, అక్కడ వాళ్ళు ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే వాళ్ళ మీద సీరియస్ గా మేమే దాడులు చేస్తున్నాము, ఎటువంటి దుశ్చర్యలు చేయడానికి వీలు లేకుండా చేస్తున్నామని చెప్పారు. నార్త్ ఈస్ట్ లో అయితే కొంతమంది సైన్యం, చైనా సైన్యం లోపలికి వస్తే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు మన సైన్యం. సో మన వాళ్ళు ఎక్కడా తగ్గలే, మన సైన్యం ఎక్కడా తగ్గలేదు. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం చైనా వచ్చేస్తుంది, చైనా మొత్తం మన మీద దాడి చేస్తోంది, చైనా మార్పిడి చేస్తోంది చెప్పని నుంచి మన మోదీ గారిని ఎప్పుడు అంటుంటారు 56 ఇంచెస్ ఛాతీ ఉన్నటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఏం మాట్లాడలేకపోతున్నాడు, మోదీ ఈజ్ ఎ వీక్ పిఎం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ఈజ్ వీక్ పిఎం అని చెప్పడం వేరు, ఆర్మీ శక్తి సామర్థ్యాలను శంకించడం వేరు. ఇక్కడ అసలు క్వశ్చన్, ఆర్మీ ఆల్రెడీ క్లియర్ గా ఉంది, వాళ్ళు ఒక ఇంచు భూమి కూడా పోలేదు ఇప్పటి వరకు, మన కంట్రోల్లో ఉన్న భూమి ఇంచు భూమి కూడా పోలేదు అనేది వాళ్ళ వర్షన్. మీరు ఈవెన్ స్క్రీన్ మీద మన ఒకసారి ఆ ఫోటోని మీరు ఇమేజ్ ని మీరు పోస్ట్ చేస్తే చూపిస్తాను. ఇప్పుడు అక్కడ ఇమేజ్ లో కనబడుతుంది, ఇది ఎగ్జాక్ట్లీ చాలా మందికి తెలియని విషయం. ఇది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి పిక్చర్. జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు మన గ్రీన్ కలర్ భాగం అంతా కూడా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ భూభాగం, పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి భూభాగం. అది ఇటు రెడ్ కలర్ లో ఉన్నదంతా కూడా చైనా కంట్రోల్లో ఉన్నటువంటి భూభాగం, అది అక్సాయ్ చీన్ అంటారు. సో పైన ఉన్నటువంటి భూభాగం రెడ్ కలర్ మధ్యలో ఉంది చూసారా, అది షెక్స్